మీకు కలుగునట్లు నేను ఆజ్ఞాపించదను. దేవుడే ఆజ్ఞాపిస్తున్నాడు. మనకు భయం ఎందుకు, మనకు దిగులెందుకు, మనం బాధ ఎందుకు? దేవుడే తన దీవెనను మన మీద కుమ్మరించేటట్లు, దేవుడే తన దీవెనలు మన మీదకు వచ్చేలాగన దేవుడే ఆజ్ఞాపిస్తున్నాడంట. మనం నమ్ముకున్న దేవుడు చేతగాని దేవుడు కాదు. మనం నమ్ముకున్న దేవుడు నిస్సహాయుడు కాదు. ఆయన భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో సర్వాధికారి దేవుడే గుండి ప్రభు అయిన దేవుడు ఎండిపోయిన అహరోను కర్రను చిగురింపచేసి దానికి పువ్వులు పూజించి బాదం కాయలు కాసి అహరోను జీవితాన్ని హెచ్చించిన దేవుడు ఈ రాత్రి కాల సమయంలో ఎండిపోయిన నీ జీవితాన్ని, ఆర్థికంగా చితికిపోయిన నీ జీవితాన్ని, నలిగిపోయిన నీ జీవితాన్ని, కుసించిపోయిన నీ జీవితాన్ని తన కృపచేత బలపరిచి నిన్ను అనేకులకు ఆస్వాదకరంగా మార్చునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక.